హాయ్ హలో నమస్తే. అమెరికాకి సంబంధించినటువంటి ఒక లా మేకర్ గతంలో ఎఫ్సిఆర్ఏకి సంబంధించి మీరు క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అమెరికా భారతదేశానికి సంబంధించిన సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి అని వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఈ రిలీ అనే వ్యక్తి ఇచ్చాడు. ఓకే, అక్కడి నుంచి యాక్చువల్గా కాంట్రవర్సీ మొదలుకుంది. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన అంబాసిడర్, దౌత్యవేత్త, రాయబారి, ఓకే, భారతదేశ రాయబారి అమెరికాకి సంబంధించిన మన ఇండియన్ ఒక అతను ఉంటాడు కదా అమెరికాలో, భారతదేశానికి సంబంధించి రాయబారి. ఆ రాయబారి వినయ్ క్వత్రా. ఈ వినయ్ క్వత్రా గారు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అమెరికా వాళ్ళు అబ్జెక్షన్ లేపారు కాబట్టి భారతదేశం తరపున మేము పెట్టిన బిల్లులో ఎలాంటి పొరపాటు లేదని అమెరికాకి చెప్పడానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ వినయ్ క్వత్రా గారు. ఆ ప్రెస్ మీట్లో ఉన్న ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. దాని తర్వాత కూడా దాంట్లో ఉన్నటువంటి సారాంశం, మన అబ్జెక్షన్స్ కూడా చెబుదాం. 5 పాయింట్లు చెప్పాడు. ఇప్పుడు వినయ్ క్వత్రా గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక 5 పాయింట్లు చెప్పాడు. ఏమేంటి? ఒకటి, ఫారెన్ మనీ నుంచి ఆపేస్తున్నాం అనేది అబద్ధం. ఓన్లీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఫారెన్ మనీని మేము ఆపేయట్లేదు. ఆర్గనైజేషన్స్ స్టిల్ యూ కెన్ టేక్ ది ఫారెన్ కాంట్రిబ్యూషన్, రిజిస్టర్ చేసుకోవచ్చు, ఫారెన్ డబ్బులు తెచ్చుకోవచ్చు, ప్రాపర్ ఛానల్లో రిపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చి మీరు హెల్త్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ రిలీఫ్, రీసెర్చ్కి సంబంధించి మీరు ఇప్పటికి కూడా ఫారెన్ డబ్బులు తీసుకోవచ్చు, మేము ఆపటం లేదు. సో ఇది ఓన్లీ మిత్ మాత్రమే, ఇది ఓన్లీ పుకార్లు మాత్రమే అని ఆయన వినయ్ క్వత్రా గారు చెప్పారు. ఓకే, అమెరికాలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ అబ్జెక్షన్లు అయిపోయారు కాబట్టి. అమెరికాలో పెట్టాడు, ఇండియాలో పెట్టాడు. మరి అతనైతే అమెరికన్ రాయబారి వినయ్ క్వత్రా. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆస్తులని సీజ్ చేస్తున్నారు అనేది అబద్ధం. మేము ఎన్జిఓలు, రిలీజియస్ చారిటీసు, ప్లేస్ ఆఫ్ వర్షిప్, హాస్పిటల్స్, స్కూల్స్, వీటన్నిటినీ మేము ఆపలేదు. ఇవి ఇంకా రన్ అవుతున్నాయి కనుక ఆస్తులు తీసుకుంటున్నామని వాళ్ళు అబద్ధం చెప్తున్నా, అంటే పుకారు లేపుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పాడు వినయ్ క్వత్రా. ఇది రెండోది. మూడోది, మేమే మతాన్ని టార్గెట్ చేయట్లేదు, ఇది ఒక మతాన్ని మేము టార్గెట్ చేస్తున్నామని, ఫెయిత్ బేస్డ్ యాక్టివిటీస్ని, ఐడియాలజీని, కమ్యూనిటీని ఇబ్బంది పెడుతున్నాం అనేది అబద్ధం. ఇది అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఎన్జిఓ ఎఫ్సిఆర్ఏ బిల్లు పెట్టామని అతను చెప్పాడు. నాలుగోది, ఇండియా ఈజ్ నాట్ అన్ అవుట్లైనర్, అంటే ఇండియాలో మాత్రమే ఇది జరుగుతుందనేది అబద్ధం. యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి బిల్లులు ఉన్నాయి, ఇలాంటి చట్టాలు చేశారు కాబట్టి మేము కూడా చేస్తున్నాము, ఇండియాలో తప్పే ఉంది, మాకు రైట్ ఉందని చెప్పడానికి ట్రై చేశాడు వినయ్ క్వత్రా గారు. ఐదోది, స్కేల్ అండ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇప్పటికీ కూడా 14,000 ఎన్జిఓలు ఇంకా రన్ అవుతున్నాయి. 14,000 ఎన్జిఓలు రన్ అవుతున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఫారెన్ ఫండ్ నుంచి. మేము ఇబ్బంది పెడితే ఇవన్నీ ఎట్లా రన్ అవుతాయి? ఈ 5 పాయింట్లు చెప్పాడండి ఎవరు? అమెరికా రాయబారి, అంటే మన భారతీయ రాయబారి అమెరికాకి, అంటే అతను మన ఇండియన్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ఓకే, అతను అక్కడ అమెరికాలో ప్రెస్ మీట్ చెప్పాడని చెప్పి ఈ 5 పాయింట్లు చెప్పాడు. ఆ 5లో మళ్ళీ జస్ట్ అవుట్లైన్. పాయింట్ 1, ఫారెన్ డబ్బుల్ని మేము ఆపలేదు. పాయింట్ 2, ఆటోమేటిక్ సీజర్ చేస్తున్నాం అనేది, ఆస్తులు జప్తు చేస్తున్నాం అనేది అబద్ధం. పాయింట్ 3, ఏ మతాన్ని టార్గెట్ చేయలేదు. పాయింట్ 4, అవుట్లైనర్ మా భారతదేశమే కాదు మిగతా దేశాల్లో కూడా చేస్తున్నారు. పాయింట్ 5, ఇంకా 14,000 అసెట్లు ఎన్జిఓలు రన్ అవుతున్నాయి కాబట్టి ఇబ్బంది పెడితే ఇవి ఎలా రన్ అవుతాయి? ఈ 5 పాయింట్లు చెప్పాడు. ఈ 5 పాయింట్లు ఒక్కొక్క పాయింట్ లోపలికి వెళ్ళి చూద్దాం, మన వర్షన్ చూద్దాం. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? మేము ఫారెన్ డబ్బుల నుంచి తీసుకోవట్లేదు అన్నాడు, అంటే ఫారెన్ డబ్బులు ఆపట్లేదు అన్నాడు. ఫారెన్ డబ్బులు ఆపట్లేదు అన్నమాట వాస్తవం. 2010-11 ఆ టైంలో $2.67 బిలియన్, ఎంత 2010-11లో 1.2 బిలియన్ వచ్చాయి. 1.2 బిలియన్ 2010లో వస్తే 2024-25కి 2.5 బిలియన్స్ వచ్చాయి ఇండియాలోకి. అంటే అర్థం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఫారెన్ నుంచి ఎన్జిఓలకు వచ్చే డబుల్ అయింది. ఓకే, అర్థం. దట్ ఈస్ అ పాజిటివ్ పాయింట్ ఫర్ ఎన్డీఏ. ఏమని? ఎన్జిఓలను మేము ఆపుతున్నామనేది అబద్ధం. $1.2 బిలియన్ వస్తే ఇప్పుడు $2.5 బిలియన్ వచ్చాయి అమెరికాకి, ఫారెన్ నుంచి మన భారతదేశంలోకి ఎఫ్సిఆర్ఏ పేరు మీద అని లెక్క చూపించారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏంటంటే
2010-11లో $1.2 బిలియన్ ఇప్పుడు $2.5 బిలియన్ తీసుకొచ్చారు. కానీ ఎవరి ఎన్జిఓలోకి వచ్చాయో మీరు లెక్క పెడతారా అని అడుగుతున్నాం. ఎవరి ఎన్జిఓలోకి వచ్చాయి, ఏ ఎన్జిఓలోకి వచ్చాయి అంటే హిందూ ఎన్జిఓలోకి డబ్బులు ఎక్కువ వచ్చాయా, క్రిస్టియన్ ఎన్జిఓలోకి డబ్బులు వచ్చాయా, ముస్లిం ఎన్జిఓలోకి డబ్బులు వచ్చాయా, ఆ లెక్క మీరు చెప్పగలరా? 11 నుంచి మోడీ గవర్నమెంట్లో ఏ ఎన్జిఓలకి వచ్చాయి చెప్పగలరా? నా డౌట్ చెబుతున్నాను. ఎందుకంటే 2010-11లో 40,000 ఎన్జిఓలు ఉంటే, ఎఫ్సిఆర్ఏ అకౌంట్లు 40,000 ఉంటే 25-26కి 14,000కి తగ్గించారు. 40,000 ఎక్కడ, 14,000 అంటే 22,500 ఎఫ్సిఆర్ఏలను క్యాన్సిల్ చేశారు. ఈ 22,500 ఎఫ్సిఆర్లో మొత్తం కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, 2010కి ఇప్పటికీ 22,500 ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేస్తే కూడా డబల్ అమౌంట్ వచ్చింది అంటే ఏ అకౌంట్లోకి వచ్చింది అనేది క్వశ్చన్ వచ్చింది. ఓకే, జనరల్గా ఇన్ని ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేస్తే ఫారెన్ ఫండ్ పడిపోవాలి కదా. 2010లో $1.2 బిలియన్ వస్తే అప్పుడు 40,000 ఎఫ్సిఆర్ఏల అకౌంట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 22,500 ఎఫ్సిఆర్ఏలు నువ్వు తీసేసిన తర్వాత 14,000 మాత్రమే ఉంటే, అంటే 60% ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేస్తే 60% ఫారెన్ ఫండ్ తగ్గిపోవాలి. ఈ 1.2 బిలియన్ కాస్త 0.6 బిలియన్ మాత్రమే డబ్బులు రావాలి. కానీ 2.67 బిలియన్స్ నుంచి డబల్ అమౌంట్ వచ్చింది. ఎలాగా? 100 ఎన్జిఓల్లో 60 ఎన్జిఓలు మూసేసిన తర్వాత డబ్బులు ఎక్కువ వచ్చాయంటే ఈ మిగిలిన 40 అకౌంట్లలోకి వేసారు డబ్బులు. ఎవరి ఎన్జిఓలు అవి అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చిందిగా. దట్స్ పాయింట్ 1. ఓకే, నాకు తెలీదు, క్వశ్చన్ వేస్తున్నా. 15,000 ఎక్స్పైర్డ్ ఇవన్నీ 2,000. సరే, ఎస్బీఐ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయమన్నారు అక్కడ ఢిల్లీలో? ఆధార్ కార్డులు మొత్తం కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి మీడియా డిస్కషన్స్ మొత్తం రచ్చరచ్చలు అయిపోయారు. అక్కడ మినిమం 10 lakh మినిమం యూటిలైజేషన్ థ్రెషోల్డ్ పెట్టారు. మినిమం యూటిలైజేషన్ 10 lakh థ్రెషోల్డ్ పెట్టి ఇవన్నీ కూడా పెట్టారు. దీని గురించి అన్నీ మాట్లాడకుండా మేమేమి డబ్బులు అడ్డుకోవట్లేదు అని చెప్పారు. డబ్బులు అడ్డుకోవట్లేదు, ఫారెన్ నుంచి డబ్బులు వచ్చినాయని చెప్పాడు ఒకడ. ఓకే, రెండోది ఏమన్నాడు ఆయన, ఆస్తులు జప్తు చేస్తున్నాం అనేది అబద్ధం అన్నాడు. ఆస్తులు జప్తు చేస్తున్నాం అనేది అబద్ధం కాదు, అది నిజం. ఎందుకు నిజం అంటే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లులు యాక్చువల్గా ఏముంది అంటే కవర్ డ్రైవ్ కొట్టాడు. యాక్చువల్ మన అంబాసిడర్ అమెరికా వాళ్ళు అబ్జెక్షన్ లేపారని కవర్ డ్రైవ్ కొట్టాడు మన అంబాసిడర్. యాక్చువల్గా ఈ బిల్లులు ఏమని ఉందంటే, ఒక డిజిగ్నేటెడ్ అథారిటీని ఆ ఎన్జిఓకి అథారిటీకే పెడతా ఉన్నారు. ఒక డిజిగ్నేటెడ్ అథారిటీ విల్ బి అపాయింటెడ్ ఆన్ ది ఎన్జిఓ. వాళ్ళు ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏదో స్కామ్ చేశారండి, క్రిస్టియన్ ఎన్జిఓస్ ఏదో స్కామ్ చేసి ఉంటారు, చేస్తారు, 100% స్కామ్లు చేస్తారు. ఎందుకంటే ఈ క్రిస్టియన్ ఎన్జిఓస్లో ఎక్కువగా కరప్టెడ్ ఎన్జిఓలు వీళ్ళే ఉన్నారు, క్రిస్టియన్సే ఎక్కువ మంది ఉన్నారు. ఈ కరప్టెడ్ ఎన్జిఓల మీద ఎవరో ఒక అతన్ని తీసుకొచ్చి ఆ డెసిగ్నేటెడ్ అథారిటీని పెడతారట. మేము కరప్షన్ చేయలేదని ప్రూవ్ చేయాలట. కరప్షన్ చేయలేదని ప్రూవ్ చేసేంత వరకు డెసిగ్నేటెడ్ అథారిటీ కింద పనిచేసిద్దట ఎన్జిఓ. అది పనిచేసిన తర్వాత నువ్వు కరెక్ట్గా ప్రూవ్ చేయకపోతే అతనికి అన్లిమిటెడ్ పవర్స్ వస్తాయి. దాన్ని అమ్మటానికి, గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఏదైనా సరే డిజిగ్నేటెడ్ అథారిటీకి పవర్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 22,500 ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు కదా, ఆ ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని అమ్మటానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి డిజిగ్నేటెడ్ అథారిటీకి పవర్స్ ఇచ్చారు. ఆ డిజిగ్నేటెడ్ అథారిటీ విల్ బి గవర్నమెంట్ సర్వెంట్. మరి గవర్నమెంట్ జప్తు చేసినట్టు కదా. ఓకే, దాన్ని కవర్ డ్రైవ్ కొట్టడానికి ట్రై చేస్తారు మన రాయబారి గారు అక్కడ. మూడోది, యూనిఫామ్గా మేమేమి అందరికి ఒకరికే చెప్పట్లేదు, అందరికీ చేస్తున్నాము. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని ఎన్జిఓలు చేస్తున్నాం. క్రిస్టియన్ ఎన్జిఓలు మాత్రమే గొడవ చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు వీళ్ళు అని 3 పాయింట్ చెప్పాడు ఆయన. ఓకే, అందరికీ చేస్తున్నారు కరెక్టే, బట్ మెజారిటీ ఫారెన్ ఫండ్ వస్తుంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోశాలలు ఇలా చాలా పెట్టారు. గోశాల, హిందూ ఎన్జిఓలు చాలా పెట్టి అక్కడ అమెరికాలో ఉన్న చాలామంది హిందువులు కూడా డొనేట్ చేయడం మొదలెట్టారు. ఇక్కడ గోశాలకి, హిందూ సంస్థలకి. అక్కడ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం ఎందుకు డొనేట్ చేయకూడదని వాళ్ళు డొనేట్ చేసుకుంటూ వస్తారు. అంటే ఇప్పుడు ఈ హిందూ ఎన్జిఓలకు కూడా డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ 2.5 పెరిగింది అక్కడ. కాబట్టి
అందరికీ అప్లై అవ్వదు, అందరికీ అప్లై అయ్యేది అని అంటే ఆ ఆర్గనైజేషన్ డైరెక్ట్గా అధికారి, ఈ డెసిగ్నేటెడ్ అధికారి ఒక క్రిస్టియన్ సంస్థకి అయితే ఒక రకంగా, వేరే విధంగా ఒక రకంగా అయితే డిస్క్రిమినేషన్ చూపిస్తే ఏంటి అనేది బీజేపీ ఎమ్మెల్యే అతనే రాశాడు. మేఘాలయకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే అమిత్ షా గారికి రాసిన ఉత్తరంలో అతనే రాశాడు డిస్క్రిమినేషన్ చూపిస్తే పరిస్థితి ఏంటి అని. దానికి లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి మాకు అని. ఐదోది అతను చెప్పింది ఏంది, ఇండియా ఇస్ నాట్ అవుట్లైనర్. నాలుగోది, ఇండియా ఇస్ నాట్ అవుట్లైనర్, మా ఒక్కదాంట్లో కాదు, అమెరికా, యూకే ఇవన్నీ చెప్పారన్నారు. అన్నిట్లో పెట్టారు కానీ అన్ని అమెరికా, యూకే, యూఏఈలో చట్టాలు ఉన్నాయి అందుకని మేము పెట్టామన్నారు. మరి అక్కడ 22,500 ఎన్జిఓల్ని క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఇక్కడ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎఫ్సిఆర్ఏ మొత్తం క్యాన్సిల్ చేశారు. అక్కడ అమెరికాలో ఎఫ్సిఆర్ఏలో అమెరికా వాళ్ళు క్యాన్సిల్ చేశారా? హిందూ ఆర్గనైజేషన్స్ మెజారిటీ చేశారా? చేయలేదు కదా. ఇక్కడ మన ఇండియన్స్, ఇప్పుడు హిందూ మతం ఇండియాలో ఉంది, క్రిస్టియానిటీ అమెరికాలో ఉంది. క్రిస్టియన్ సపోర్ట్ ఇక్కడ రిలీజియన్ సపోర్ట్ చేస్తారు. మన ఇండియన్స్ అక్కడ అమెరికాలో వాళ్ళు కూడా మత ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇండియా వాళ్ళు. మనోళ్ళు పంపించింది ఎఫ్సిఆర్ఏ ద్వారానే పోతాయి కదా వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టారా? హిందూ సంస్థలకు పెట్టలేదు కదా అని ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు అడుగుతున్న ఇష్యూ. ఈ ఐదోది ఏంటంటే 14,000 ఇంకా రన్ అవుతున్నాయి. ఎలా రన్ అవుతున్నాయి? 14,000 రన్ అవుతున్నాయి కరెక్టే. క్యాన్సిల్ చేసిన 22,500 ఏమైనాయి? దాని గురించి మాట్లాడతలేదు. ఈ 14,500 ఏ సంస్థకి ఎక్కువ వచ్చాయి, దాన్ని రిలీజియన్ వైజ్గా బయట పెట్టగలరా అని మన వాళ్ళు కొంతమంది అడిగారు. ఓకే సరే, ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే మ్యాసివ్ రిడక్షన్ అయితే తగ్గిపోయింది. ఈ డిస్క్రిప్షన్, అసెట్ కంట్రోలు, ఇవి కూడా చిల్లింగ్ ఎఫెక్ట్, ఇదంతా కూడా మొత్తానికి దెబ్బ అయితే కొట్టింది. ఇది నాకు వచ్చిన ఇక్కడ ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు 22,500 ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశాడు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ ఈ బిల్లు పాస్ అవగానే ఒక్కొక్క ఎఫ్సిఆర్ఏ అకౌంట్ క్యాన్సిల్ చేశారు 22,500. వాటి ప్రతిదానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తారు దాని మీదకి సూపర్వైజర్గా. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేస్తావా లేదా నేను అసెట్ అమ్మేస్తానని చెప్పి 22,500 ఎన్జిఓలు, క్రిస్టియన్ ఎన్జిఓలు, మరి వాటిలో ఎన్ని క్రిస్టియన్ ఉన్నాయో, ముస్లిం ఉన్నాయో, హిందూ ఉన్నాయో తెలియదు. 22,500లో వాళ్ళందరూ ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు. సరే, మీరు ఎఫ్సిఆర్ఏ అకౌంట్, వాట్ అబౌట్ ఫెమా, వాట్ అబౌట్ ఆర్బీఐ ఫ్రేమ్వర్క్, వాట్ అబౌట్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫెమా యాక్ట్, ఆర్బీఐ రెగ్యులేషన్స్, గైడ్లైన్స్, వీటిని ఎందుకు మీరు ఓన్ ఎఫ్సిఆర్ఏ ఎందుకు పెట్టారు? ఇల్లీగల్గా మనీ ఎఫ్సిఆర్ఏలోకి వస్తుందని ఒకటే చూశారు. వ్యాపార సంస్థల ద్వారా అక్కడ టెర్రరిస్టులకు ఫండింగ్ జరిగితే, వ్యాపార సంస్థల నుంచి టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తే ఏం చేస్తారు? మరి వాటిని కూడా మీరు స్క్రూటినీ పెట్టాలి కదా, ఫెమా చట్టాన్ని మార్చాలి కదా, ఆర్బీఐ రెగ్యులేషన్స్ మార్చాలి కదా, ఎఫ్డిఐ పాలసీ మార్చాలి కదా. పాలసీ మార్చే అక్కడ కూడా ఏదైనా ఒక బిజినెస్ కనుక కరెక్ట్గా మీరు ట్యాక్స్ నామ్స్ సరిగ్గా ఫామ్ అయిపోయినా, మీరు కరెక్ట్గా రూల్స్ ఫాలో అయిపోతే మేము ఒక గవర్నమెంట్ అధికారిని పెడుతున్నాం వ్యాపారం మీద, మీ అసెట్లు మొత్తం తీసుకుంటామని మీరు చేయగలరా? వ్యాపారస్తుల మీద చేయగలరా? అది చేయలేరు కదా. అలా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ట్యాక్స్ కొట్టి తిప్పుతున్నారు వ్యాపార సంస్థలు. వాటి మీద పెట్టాలంటే వ్యాపారస్తులు ఎందుకు కూడా ఊరుకుంటారు? గొడవ చేస్తారు. ఇప్పుడు గొడవ చేసి వాళ్ళకి పార్టీ ఫండ్ ఇటు మానేస్తారు. పార్టీ ఫండ్ మానేది ఎందుకు వచ్చిన గొడవలని వ్యాపారస్తులు వదిలేసి ఇలా సేవ చేసేటువంటి ఎన్జిఓల మీద పడ్డారనే కదా అర్థం. అది సంగతి. సరే, ఎనివే, అమెరికాలో ఉన్న మన భారతీయ రాయబారి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన చెప్పిన దాంట్లో 50% కరెక్ట్, 50% ఎలాగో గవర్నమెంట్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి అతను డిఫెండ్ చేయడానికి ట్రై చేశాడు. నాకు ఒకటే అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.